తిరిగి వార్తలకు స్వాగతం. సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, డే మల్లాది శ్రీనివాస్ ను, ఉదయకాంత్ ను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కలిశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 3వ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఎల్సీ నెంబర్ 374 రైల్వే క్రాసింగ్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని 5 రైల్వే క్రాసింగ్స్, ఒక అండర్ పాస్ నిర్మాణం కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో వివిధ సూపర్ ఫాస్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కోరారు. ప్రభుత్వ తాడేపల్లి శాసనసభ్యులతో పాటు సభ్యుడు రవి అగర్వాల్ పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా టీచర్ ముల్లపూడి రామకృష్ణ మాట్లాడుతూ, యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. యోగా నిత్య జీవితంలో ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ, యోగా చేయడం ద్వారా రోగాలు దరిచేరవని అన్నారు. మందులు వాడాల్సిన అవసరం ఉండదని తెలిపారు. క్లబ్ అధ్యక్షుడు ఆనంద మస్సాన్రావు, కార్యదర్శి కటారి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. వేళ్ల మీద నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. వచ్చేసి వైపు బొమ్మ వేలు వచ్చి లేకపోతే అక్కడ ఆగండి. మెరుగు నడుము పాడు మాత్రం పైకి సత్యనారాయణ మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ప్రయత్నాలు చేస్తారు, మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే ఆరోగ్యం చేకూరిందో కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కదా. ఇంట్లో ఏ వ్యక్తికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇంటిని బాధకి అలసరి, ఆ రోజు ఏమవుతుందో ఏం చేయాలని కంగారు, తద్వారా మనకి అందరికీ ఒత్తిడి, ఆ ఒత్తిడి ద్వారాగా రకరకాల వ్యాధులు ప్రారంభమవుతుంది. సో ఒత్తిడి లేకుండా ఉండాలంటే రోజు నిత్యము యోగ సాధన చేయాలి, కొంత సమయం ప్రాణాయామం చేయాలి, తర్వాత కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలి. ఈ మూడు మీ జీవితంలో భాగం చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం మీ చేతిలో లేదు, మీ ఆనందం మీ చేతిలో లేదు. శ్రీ నరేంద్ర మోడీ గారు జూన్ 21న వైజాగ్లో ఈ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ప్రతి పురపాలక సంఘంలో కానీ ప్రతి ఊళ్ళో ప్రజలందరికీ కూడా ఈ యోగా మీద అవగాహన కల్పించాలి, యోగా ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా ఈ నెలంతా కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో కూడా ఈ యోగాకు సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడాన్ని, యోగాను ఒక అలవాటుగా వాళ్ళందరికీ అలవాటు చేసి ఏదో ఒకరోజు చేయడం కాకుండా భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం కోసం దాన్ని కంటిన్యూ చేసే విధంగా
రిమైనింగ్ అంతా కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం. యోగా అనేది ఏంటంటే మెడిసిన్ లెస్. సత్య సుధీర్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తణుకులో 10 మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు 25 కేజీల బియ్యం వంతును అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ రెడ్డి స్నేహితుడు వరిగేటి మనోజ్ బాబు మాట్లాడుతూ సుధీర్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదా మీ సేవలో పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో వద్దిరెడ్డి భూలోక చంద్రరావు, మేడిచర్ల శశికాంత్, సత్య సాయి కుమార్ రెడ్డి, హరిబాబు, సిరినిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి. సరే అలా మరి కెమెరా ఓకే సార్. సరే ఎలా చూడండి. చూడండి బయట అలాగే సరే ఎలా చూడండి సార్. సరే ఎలా చూడండి సార్. ఈరోజు సత్య సుధీర్ కుమార్ రెడ్డి గారు మా స్నేహితులు పుట్టినరోజు. ప్రత్యేకించి ఈరోజు ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మా స్నేహితులందరూ కలిసి కొంతమంది పేదలకు సహాయం చేయాలని ఒక తాత్పర్యంతోనూ సామాజిక సేవ చేయాలనే ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఎన్నో సంవత్సరాలుగా మేము కొద్దిగా సేవ చేస్తున్నాము. అయితే ఇప్పుడు బలంగా చేయాలని చెప్పి అందరూ స్నేహితులు కలిసి ఒక 7 మంది స్నేహితులు కలిసి సదా మీ సేవలో అనే ఒక స్వచ్ఛంద సంస్థని సుధీర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడిపించడానికి సిద్ధమయ్యాము. ఈరోజు సుధీర్ గారి పుట్టినరోజు తరపున మరి 10 మంది పేదలకు బియ్యము తర్వాత ఒక నెల గ్రాసం ఇవ్వాలని ఆలోచన కలిగి ఆయన ముందుకు వచ్చారు. కనుక మా స్నేహితులు కనుక ఆయనకి మేము వెనకాల వెంటనే ఉన్నాము. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మేము అన్ని విధాలుగా సహకారంగా ఉంటామని మేము తెలియపరుస్తున్నాము. ఆయన చేసే కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మేము తెలియపరుస్తున్నాం. గురువారం భీమవరంలోని శ్రీ మావులమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాల ప్రారంభంగా అమ్మవారిని నిలబెట్టే కార్యక్రమంలో శ్రీ మావులమ్మ అమ్మవారి పుట్టింటి అత్తింటి వారు అల్లూరి మెంటే వంశస్థులచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ నిర్వహించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి తెలిపారు. మొగల్దూరు మండలం కేపీపాలెంలో విద్యుత్ లైన్లు తమ ఇంటి మీద నుండి వస్తున్నాయంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిపై వారు R&B రహదారిపై టెంట్ వేసి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టెంటును తొలగించారు. నర్సాపురం మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేశారు. ఈ నెల 27న వశిష్ఠ గోదావరి తీరాన్ని నిర్వహించిన యోగేంద్ర సామూహిక యోగా కార్యక్రమానికి గైర్హాజరైనందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించినందుకు మెమోలు జారీ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేయించేస్తున్న కోట సత్యం అమ్మవారిని సమిశ్రగూడెం నూతన ఎస్ఐ సుందర బాలాజీ దర్శించుకున్నారు. ఎండి వ్యవస్థను రద్దు చేస్తూ రేషన్ షాప్ డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ జరిగేలాగా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వానికి అందుకు ఆమోదం తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ కు రేషన్ డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నిడదవోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేషన్ వాహనాల రద్దును ఆహ్వానిస్తున్నామని అన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరిస్తున్నామని అన్నారు. డీలర్ల వ్యవస్థపై నమ్మకం ఉంచినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో సైనిక సంక్షేమ నిధికి వచ్చిన విరాళాలు ఇచ్చిన సైనికులు వారి కుటుంబాల ఆర్థిక భరోసా సంక్షేమ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పీడీ డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులు అందించిన 6,37,790 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా సైనిక్ వెల్ఫేర్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పోరాడిన సైనికుల కోసం సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కు ప్రతి ఒక్కరూ తమ వంతుగా స్వచ్ఛందంగా సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కాని వాటి విషయంలో ప్రత్యక్షంగా ఆయా వ్యక్తుల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పై ప్రజా సమస్యల పరిష్కార స్థాయిపై వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులతో అధికారులతో కలెక్టర్ వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాల మైదాన సమీపంలో గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై ప్రాధాన్యత రంగ శాఖల ఆధ్వర్యంలో రైతులతో, నగర ప్రజలు, మహిళలతో యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా నోడల్ అధికారి హెచ్ రాముడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులనే ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. యోగా సాధనను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు యోగా గురువు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. దేవరపల్లిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో గంజాయిను లారీ క్యాబిన్ బాక్స్ రహస్య గది ఏర్పాటు చేసి గంజాయిని స్మగ్లర్లు రవాణా చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన దేవరపల్లిలో బైక్ పై ఉన్న భార్యాభర్తలను ఇదే లారీ ఢీకొట్టింది. స్మగ్లర్ బైక్ పై ఉన్నవారు చనిపోయారని గమనించడంతో కొంతమేర దూరం వెళ్లి లారీని వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. లారీ 4 రోజుల నుంచి జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్లో ఉండడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లారీ వద్దకు చేరుకున్న పోలీసులు గంజాయిని చూసి అవాక్కయ్యారు. అనంతరం పోలీసులు లారీ డ్రైవర్ అయిన నిందితుడిని పట్టుకున్నారు. ఈ దాడుల్లో 730 కేజీల గంజాయి, లారీ, సెల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సెగ్నేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత నెలకొంది. అంతర్వేదికరలో వంగవీటి రంగ విగ్రహాన్ని కాపు సంఘాలు ఏర్పాటు చేయగా ఆ విగ్రహానికి పర్మిషన్ లేదంటూ పోలీసులు తొలగించారు. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని కాపు సంఘాలు తెలిపారు. విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. విగ్రహాన్ని మళ్లీ అదే ప్లేస్ లో పెట్టడానికి కాపు నేతలు ప్రయత్నించగా అడ్డుకున్న ప్రయత్నం పోలీసులు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించినా అవి ఏమీ లెక్క చేయకుండా తిరిగి విగ్రహాన్ని అదే ప్రదేశంలో కాపు సంఘాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రంగా విగ్రహానికి చేయి విరిగిపోవడంతో మహిళలు పోలీసులు ఎందుకు విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఈ సమయంలో పోలీసులు కాపు సంఘాల మధ్య తోపులాట జరిగింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఏలూరులోని పలు సినిమా థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో థియేటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు, తినుబండారాలు వంటి అంశాలను పరిశీలించారు. నగరంలోని థియేటర్లను పరిశీలించిన అనంతరం ఏలూరు ఎంఆర్ఓ నిర్వహణ బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని మరో సినిమా థియేటర్లో శీతల పానీయాలను 10 రూపాయలకు అధికంగా అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈనాటి బంగారు మాట. విజయాన్ని అడ్డుకున్నవి ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎన్నటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.